హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా స్వీట్ హోమ్. ఇవాళ ఇంట్లో ఉండే మూడు వస్తువులతో చాలా రుచికరంగా, అది కూడా ఇంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్ని మెచ్చుకొని తినే ఒక రెసిపీ చేయబోతున్నానండి. అలాగే ఫస్ట్ టైం మీరు కనుక మన ఛానల్ చూసినట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది ఎంతో విలువైందండి. ఇప్పుడు ఇది ఎలా చేయాలో చూద్దాము. దీనికి ముందుగా మనం ఒక పావు కప్పు పుట్నాల పప్పు తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకొని ఇవన్నీ కూడా మనం కొలత ప్రకారం తీసుకోవాలండి. కాబట్టి ఎక్కడికైనా వీడియో స్కిప్ చేయకుండా చూడండి. పావు కప్పు తీసుకున్నాను నేను పుట్నాల పప్పు. మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఇలా బాగా మెత్తటి పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా సాఫ్ట్గా ఉండాలి. కాస్త బరగ్గా ఉన్నట్లయితే మీరు జల్లించుకొని తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఇందులో అరకప్పు గోధుమ పిండి వేసుకోవాలండి. జల్లించిన గోధుమ పిండి అరకప్పు వేసుకోవాలి. అలాగే మనం పుట్నాల పప్పు మిక్సీ చేసి పెట్టాం కదండి, ఆ పౌడర్ని కూడా ఇందులో వేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించుకోవాలి ఒక 3 నిమిషాల పాటు. అప్పుడే గోధుమ పిండి అంతా కూడా పచ్చి స్మెల్ అంతా పోతుందండి. 3 నిమిషాల తర్వాత ఇందులో ఒక 5 టేబుల్ స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. మీకు నెయ్యి ఇష్టమైతే వేసుకోవచ్చు అండి. చాలామంది నెయ్యి తినరు కాబట్టి అలాంటి వాళ్ళు మీరు కావాలంటే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి. ఈ ఆయిల్లో కూడా మనము మినిమం అంటే ఒక 4 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. పిండి ఫ్రై అయ్యేలోగా మనము స్టవ్ పైన గిన్నె పెట్టుకొని ఇందులో 3/4 కప్పు మనం బెల్లం వేసుకోవాలి. పొడి చేసిన బెల్లము. ఇందులో 3/4 కప్పు వాటర్ వేసుకోవాలి. బెల్లం అంతా కూడా చక్కగా కరిగేంత కరిగించుకోవాలండి. చూడండి, పిండి అంతా కూడా ఆల్మోస్ట్ బాగా వేగిపోయిందండి. మనం వేసిన నెయ్యి అంతా కూడా చక్కగా పిండికి పట్టుకుంది. ఇప్పుడు కరిగించుకున్న బెల్లం నీళ్ళు ఇందులో వేసుకోవాలండి. ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సిమ్లో ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకొని చక్కగా ఇలా కలుపుకోవాలండి. ఉండలంతా కూడా ఏం కట్టదండి. చాలా సింపుల్ ప్రాసెస్. ఎవరైనా సరే ఫస్ట్ టైం చేసే కూడా ఈజీగా చేసుకోవచ్చండి ఈ స్వీట్ అనేది. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాచీ పొడి, అలాగే కొద్దిగా నెయ్యి వేసానండి. ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇంకెప్పుడైనా సరే ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుందండి. అంత బాగుంటుంది. చూడండి, బాగా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని ఇలా ప్లేట్కి నేను బటర్ పేపర్ వేసానండి. మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే వేసుకోవచ్చు. లేకపోతే కూడా మీరు ప్లేట్కి కూడా కాస్త నెయ్యి అప్లై చేసుకొని కూడా ప్లేట్లు డైరెక్ట్ కూడా వేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. హెల్త్ కూడా చాలా మంచిదండి. పిల్లలకి ఇలా చేసి పెడితే హెల్త్ కూడా చాలా మంచిది. అలాగే మన ఛానల్లో బెల్లంతో చేసిన రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. చాలా మంచి మంచి రెసిపీస్ ఉంటాయండి. చూడండి, మొత్తం కూడా ఇలా సరి చేసుకోవాలి. ఇలా సరి చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టారనుకోండి, బాగా చల్లగా అయ్యి బాగా సెట్ అయిపోతుందండి. చూడండి, కాస్త గట్టిపడింది. అలాగే బాగా సెట్ అయిపోయింది. ఇప్పుడు మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో మనం కట్ చేసుకోవాలి. ఇది నిలువ ఉంచుకోవచ్చు అండి. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నారంటే 10 డేస్ కూడా నిలువ ఉంచుకోవచ్చు అండి. బయట పెట్టారంటే ఒక 4 డేస్ ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే కూడా అప్పటికప్పుడు ఏదైనా స్వీట్ చేయాలంటే కూడా ఈజీగా ఈ స్వీట్ చేసి పెట్టచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతుందండి. ఎంత టేస్టీగా ఉంటుందంటే మాటలు అయితే సరిపోవండి చెప్పడానికి. మీరు చేసుకొని తింటేనే తెలుస్తుంది. మీకు నచ్చిందా అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలాగొచ్చింది తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.